15 రోజుల్లో నోటిఫికేషన్. ఏపీ హాస్టల్ వెల్ఫేర్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇదో గుడ్ న్యూస్. అయితే ఇంతవరకు ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్తో ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఎందుకో కాస్త వెనక తగ్గినట్టు అనిపిస్తున్నారు. ఎలా సార్ అంటే 241 పోస్టులని నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తూ సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పుడు 73 అనే పోస్ట్ అయితే కనిపించింది, వినిపించింది. అయితే వాస్తవానికి ఈ 73 పోస్టులైనా నోటిఫికేషన్ చేస్తారా లేదా 241 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారనేది ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి నోటిఫికేషన్ రోజు మాత్రం తెలుస్తుంది దీని గురించి. అయితే 15 పోస్టులున్నా 10 ఉన్నా 50 ఉన్నా 100 ఉన్నా మనం అప్లై చేసి ప్రిపేర్ అయ్యి మనకంటూ మన జోనల్లో మన ఉద్యోగం సాధించడమే మన లక్ష్యం. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. సో 15 రోజుల్లో నోటిఫికేషన్. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రిపేర్ అవుతున్నారా? పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ మీ దగ్గర ఉందా? కంప్లీట్ నాలెడ్జ్ ఉందా? లేదా ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రారంభిస్తారా? ఆలోచించండి. మనకి ఆగస్టు 15న మనకి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటిది. ఇది ఆగస్టు 15 నాడున మనకి నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఎన్ని పోస్టులతో పాటు వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. అయితే రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో మనకి టోటల్గా ఇక్కడ మనం గమనించాల్సింది పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం కంప్లీట్ని మనం కంప్లీట్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి సమయము చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ అక్కడి నుంచి మ్యాక్సిమం 3 monthsలో ఎగ్జామ్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ బోర్డు సంసిద్ధంగా ఉంటుంది. ఎవరు నిర్వహిస్తారమ్మా? ఏపీపీఎస్సీ బోర్డు నిర్వహిస్తుంది. కాబట్టి 3 నెలల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే 3 నెలల్లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కలిసి ఉంటాయి సార్ అంటే ఎస్, ప్రిలిమ్స్ మ్యాక్సిమం ప్రిలిమ్స్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో 2022లో వచ్చినటువంటి పోస్టులని మనం చూస్తే 50-60 పోస్టులకే 40,000 50,000 మంది అప్లై చేస్తే తర్వాత ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే ఎందుకు ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే కేవలం బీఎడ్ వారికి మాత్రమే ఇది అవకాశం అండ్ డిఎడ్ వారికి మాత్రమే, డిగ్రీ కమ్ డిఎడ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఎవరిదైతే ఉందో సో వారు మాత్రమే ఎలిజిబుల్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ డిగ్రీ ప్లస్ డిఎడ్. అయితే ఇక్కడ బిఎడ్ చేసిన వాడు ప్రతి ఒక్కరు అవకాశం. తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మంత్లో పెద్దగా ఏమి లేవు వేకెన్సీస్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ పైన దృష్టి పెడతారు కదా. 2026 స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ లేవు. మళ్ళీ 2027లో ఉగాది నాడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అది కూడా కన్ఫర్మేషన్ చెప్పలేము. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి నోటిఫికేషన్లో రాబోతున్న టోటల్ పోస్టులలో మనదంటూ ఒక పోస్ట్ చేసుకోవడము చాలా మంచిది. అయితే ఈ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించండి. పేపర్ 1 అనేది మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే పేపర్ 2కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి ఒకవేళ ప్రిలిమ్స్ జరిగితే 75 150 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడికి 1 or 2 monthsలో మెయిన్స్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్ అయితే 150 మార్క్స్ అలాగే 150 మార్క్స్ నిర్వహిస్తారు. టోటల్గా 300 మార్క్స్ మనకి పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. మరి ఇది కేవలం క్వాలిఫై నేచర్ మాత్రమే, ఇది జాబ్ డిసైడ్ చేసే మార్క్స్ కాబట్టి ఇది కేవలం క్వాలిఫై నేచర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి మనం కాంపిటేటివ్ రంగంకి ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 14 సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ. ఈ 14 సబ్జెక్టు పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అంటే ఇండియన్ సోషల్కి సంబంధించినవి 4 మీకు తెలిసినవే. సో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ,
మరి సైన్స్కి సంబంధించిన పార్ట్లు 4, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే మన దైనందిన జీవితంలో అతి ముఖ్యమైన 2 సబ్జెక్టులు ఉంటాయి. సో ఇది ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడికి 10 సబ్జెక్ట్స్ అయిపోయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేసినా ఈ 10 సబ్జెక్ట్ కామన్. దీనితో పాటు ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామీ చదవాలి కదమ్మా. సో ఇక్కడ కామన్ ఇది ఏపీకి సంబంధించిన. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా యాడ్ చేస్తే చేయవచ్చు. ఇలాగ దాదాపు 14-15 సబ్జెక్టులు అవుతున్నాయి. కాబట్టి ఎన్ని సబ్జెక్టులు మనం చదివి ఇక్కడ 75 మార్క్స్ కావచ్చు, అక్కడ 150 మార్క్స్ మనం పొందాలి అంటే పేపర్ 2 అనేది మీకు జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది. మరి పేపర్ 2లో ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్స్లో ఏముంటుంది అంటే మొదటి పార్ట్ ఏమో ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రెండోది సైకాలజీ ఉంటుంది, మూడోది ట్రెండ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇలా 3 పార్ట్లని పేపర్ 2లో ఎవరైతే హైయెస్ట్ మార్క్ పొందగలుగుతారో వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పేపర్ 1 పైన కూడా బ్యాలెన్స్ చేసి వెళ్ళాలి. సో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో టోటల్ ఎన్ని పోస్టులు ఉంటే ఉండనివ్వండి, అది 75 ఉంటుందా, 73 ఉంటుందా, లేదా 240 పోస్టులు ఉంటుందా, మీరు మై డియర్ ఫ్రెండ్స్ యాజ్ ఎ వెల్ విషర్గా మీరు బీఎడ్ క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ బీఎడ్ క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీకు నేను ఒక వెల్ విషర్గా ఒక్క మాట చెప్తున్నాను. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉంటుంది. ఓకేనండి, ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 10 ఉండనివ్వండి, 5 ఉండనివ్వండి, 2 ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి, 1 ఉండనివ్వండి. మనం టార్గెట్ పెట్టాల్సింది ఈ ఒక్క పోస్ట్ కోసమే, అక్కడ 10 పోస్టుల కోసం కాదు. సార్ మా జిల్లాలో నేను హైయెస్ట్ మార్క్ పొందుతాను, నేను హైయెస్ట్ మార్క్ పొందుతూ నేను ఈ ఒక్క పోస్ట్ ఉన్న 10 పోస్టులు ఉన్నా నాకు కావాల్సింది ఆ 1 కాబట్టి ఆ 1 పోస్టు సాధించడానికి నేను 2 పేపర్ని సంసిద్ధంగా ప్రిపేర్ అయ్యి ముందు నుంచి ప్రిపేర్ అయ్యి సంసిద్ధమై ఎగ్జామ్ రాస్తాను సార్ అని మనోధైర్యంతో కానీ ముందుకు అడుగు వేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. లేదా ఇక్కడ ఇంకొక ఆప్షన్, సార్ తక్కువ పోస్టులు ఉన్నాయి, నాకు మనోధైర్యం చాలట్లేదు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే నాకు ఉద్యోగం వస్తుందో లేదో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నాకు ఏమైనా ఆల్టర్నేట్ ఇంకొక పోస్ట్ ఏమైనా ఉందంటే చూడండి, మనం ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఎక్కడ పేపర్ 1కి ఏ సిలబస్ అయితే ఉంటుందో ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. దట్ ఈస్ ద ఈఓ ఇండోమింటో డిపార్ట్మెంట్లో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 104 పోస్టులతో వస్తుంది. సో ఇది కూడా ఆఫీసర్ పోస్టే కాబట్టి 2 పోస్టుల ఒక స్థాయి ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఇది అయితే స్కూల్ అసిస్టెంట్ ఈక్వలెంట్ ఉంటుంది, అది ఇంకొంచెం హై పొజిషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ కాబట్టి హై పొజిషన్. దాంట్లో ఉన్న పేపర్ 1 సిలబస్, దీంట్లో ఉన్న పేపర్ 1 సిలబస్, అక్కడ పేపర్ 2 ఎక్కడ పేపర్ 2 వేరు. అక్కడ ఆధ్యాత్మికకి సంబంధించినటువంటి పేపర్ 2 ఉంటుంది, ఎక్కడ మన డిఎస్సి పర్పస్లో ఉన్నటువంటి సిలబస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ ఆల్టర్నేట్ ఏమైనా మీరు ప్లాన్ చేయాలంటే ఎండోమెంట్ కోసం ప్లాన్ చేయండి, మంచిది. లేదు సార్ మీరు చెప్పిన విధంగా అక్కడ 1 పోస్ట్ ఉండనివ్వండి, 10 పోస్టులు ఉండనివ్వండి, ఓకేనండి, నాకు పోస్టుల సంఖ్యతో సంబంధం లేదు, నాకు హైయెస్ట్ మార్కుతోనే ముడిపడి ఉంటుంది నా ఒక ప్రిపరేషన్, ఖచ్చితంగా నేను హైయెస్ట్ మార్క్ పొందుతాను అంటే గో హెడ్, గట్టిగా కష్టపడండి. ఖచ్చితంగా 2026లో మీకు రాబోతున్నటువంటి 62 సంవత్సరాలు ఒక గొప్ప జీవితానికి నాంది పలుకుతుంది ఈ సమయం. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రిపేర్ అయితే యు ఆర్ ద బెస్ట్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్, ఓకేనా, లేదా జోనల్ కూడా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2కి 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అతి తక్కువ ధరకే మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్ 75,000 టెస్ట్ సిరీస్తో పాటు లేటెస్ట్ డిజిటల్ మెటీరియల్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ కూడా చేసి పొందుపరచడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అండి. ఇప్పటి వరకు మన దగ్గర కొన్ని తీసుకున్న వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా కోర్స్ అయితే చాలా బాగుంది అని ప్రతిరోజు మాతో పాటు లింకప్ అయి మేము ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి పేపర్ 2 లైవ్ సెషన్ నైట్ 7:30కి నిర్వహిస్తున్నాం. అది 1వ తేదీ నుంచి 31st నుంచి ఈవినింగ్ 6:30కి మనం రెగ్యులర్ లైవ్ సెషన్ నిర్వహిస్తాము.
తర్వాత జనరల్ స్టడీస్కి అయితే మన పిఆర్ అకాడమీలో 11:30కి అయితే లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాం. సో కాబట్టి 2 పేపర్ 1 పేపర్ 2కు సంబంధించి లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ లైవ్ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేసుకుంటే చాలా ఉత్తమం అనేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ మార్కు పొంది ఎక్కడెక్కడైతే మనకి బలహీనత ఉందో ఆ బలహీనతను బలంగా మార్చుకొని తెలియని విషయాలు తెలుసుకొని మనకి మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతాను అని డిసైడ్ అయిపోయి ఉంటే నేనేం చెప్పలేను. కానీ నా ఒక్క మనసులో ఉన్న మాట అయితే ఈ క్షణము ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మాత్రం చాలా మంచిది, ఉత్తమమైనటువంటి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. వీడియో కానీ యూజ్ఫుల్ వర్తిఫుల్ అనిపిస్తే మరి కొంతమందికి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.